Namaste, welcome to TV49 News. Assistant Registrar of Coordinative Society V. Jawhar 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మరియు మంత్రి వర్యులు సుభాష్ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కపిలేశ్వరపురం మండలం నల్లూరు పిఏసిఎస్ సిబ్బంది మాట్లాడుతూ జవహర్ను మా సొసైటీ సంఘానికి ఎన్నో కష్టకాలంలో అండగా నిలిచారు. రాజకీయ ప్రభావం లేకుండా కేవలం సంఘ బైలా చట్టం ప్రకారం సహకార సంఘాన్ని ముందుకు నడిపించారు. సమావేశంలో సొసైటీ సెక్రటరీ గుత్తుల సతీష్, గుమస్తా LVSN చౌదరి, కంటెంట్ అండ్ ఎంప్లాయీ కాదా సురేష్ పాల్గొన్నారు. నా పేరు గుత్తుల సతీష్ అండి. నేను నల్లూరు సొసైటీ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. మా గుమస్తా గారు ఒళ్ళు లంకపల్లి సూర్యనారాయణ చౌదరి గారు, కంటిన్యూట్ ఎంప్లాయీ కాదా సురేష్. మేము ముందుగా మా నల్లూరు సొసైటీకి గత సంవత్సరం 2024లో జూలై నెలలో అఫీషియల్ PACగా శ్రీ వట్టి జవహర్ గారు రావడం జరిగిందండి. ఆయన వచ్చాక జరిగిన పరిణామాలు ఇవన్నీ మొత్తం ఏ విధంగా చూసుకున్న సొసైటీకి చాలా వరకు మేలు చేశారండి. ఆయన చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ముందుగా ఆయనకి ఈరోజు జిల్లా డాక్టర్ BR కోనసీమ జిల్లా మేజిస్ట్రేట్ గారితో ఈ పురస్కారాన్ని అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన రాకముందు వరకు మా సొసైటీ డిపాజిట్ లోపల ఉంటే ఆయన వచ్చాక తిరిగి మళ్ళీ ఒకలా చేసిన వ్యక్తి మాట. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాన్ని ప్రోత్సహించకుండా చట్టాన్ని వర్క్ రూల్ని పాటిస్తూ చాలా విధిగా వర్క్ చేసే అతను. ఆయన సొసైటీ ఎంక్వైరీ పడినప్పుడు కూడా 11:30 వరకు, అర్ధరాత్రి 11:30 వరకు కూడా దగ్గర ఉండి వర్క్ మొత్తాన్ని చూసుకుని 11:30 నైట్ వరకు వర్క్ చేసి వెళ్ళేవారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన వర్క్లో ఏ రోజు కూడా ఒక రాజకీయాన్ని ప్రోత్సహించడం అన్నది లేదు. చట్టాన్ని, సంఘ బైలాని అదే నమ్మకుండా ఎదురుకెళ్ళారు ఆయన. ఈరోజు అదే ఆయనకి గొప్ప పురస్కారాన్ని తెచ్చిపెట్టింది జిల్లా మేజిస్ట్రేట్ గారితో. మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ విషయాన్ని. మా స్టాఫ్ కానీ, మా 3-man కమిటీ కానీ, మా సంఘ సభ్యులు కానీ చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం చెప్తుంటే జనాలకి. ఒక నల్లూరు సొసైటీ అనేది ఎంతవరకు ఇబ్బందులోంచి ఈరోజు వచ్చి ప్రశాంతంగా రైతులందరికీ మంచి వాతావరణంలో కొత్త లోన్స్ ఇవ్వడం కానీ, కొత్త మెంబర్షిప్స్ ఇవ్వడం కానీ, ఈ రకమైన సాయం సహకారం అందిస్తుందంటే ఈరోజు అదంతా మాకు ఈరోజు ఆయన పెట్టిన దయ వల్లే. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ఆయన ఎప్పుడు కూడా వర్క్ రూల్ అనేది ఎంత ముఖ్యం మాకు చెప్తానే వెళ్ళారు తప్ప ఎప్పుడు కూడా ఒక చెడుకు ప్రోత్సహించడం కానీ ఇలాంటివి ఏ రోజు చేయలేదు. ఆ విషయం మీద మేము చాలా ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఆయన దయ వల్ల.